హలో ఫ్రెండ్స్, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం. ఇది మనందరికీ తెలుసు. కానీ ఎంతమంది నిజంగా సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఉంటున్నారు? మనలో చాలామందికి డిసిప్లిన్ ఒక మంచి క్వాలిటీ అని తెలుసు, కానీ దాని మీనింగ్ కూడా సరిగ్గా తెలియదు. అయితే నా వరకు డిసిప్లిన్ అంటే మంచి అలవాట్లని అలవాటు చేసుకోవడానికి, చెడు అలవాట్లని దూరం చేసుకోవడానికి అండ్ మన మైండ్ని కంట్రోల్లో పెట్టే ఒక స్కిల్ అని చెప్తా. అయితే ఈ స్కిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఎక్స్పెన్సివ్ అని ఎందుకంటున్నా అంటే డిసిప్లిన్ని అలవర్చుకోవడానికి కొంచెం ప్రాక్టీస్, కొంచెం ఎఫర్ట్స్ అవసరమవుతాయి. అండ్ మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో డిసిప్లిన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆ మాత్రం కష్టం పడాల్సిందే. ఎలాంటి స్కిల్కైనా కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, అలాగే డిసిప్లిన్కి కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఇవి ప్రాపర్గా ఫాలో అవ్వగలిగితే సెల్ఫ్ డిసిప్లిన్ని అచీవ్ చేయడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో పెన్ అండ్ పేపర్ తీసుకొని ఒక్కో స్టెప్ని నోట్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టెప్ నెంబర్ 1, రైట్ యువర్ గోల్స్. మనందరికీ లైఫ్లో ఒక ఫైనల్ డెస్టినేషన్ ఉంటుంది కదా, అదేనండి ఒక గోల్ ఉంటుంది కదా. దాన్ని అచీవ్ చేయడానికి 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, అంతెందుకు 10 years కూడా పట్టొచ్చు. అయితే మనకి అంత దూరంలో ఉన్న గోల్ కోసం ఏం చేయాలో మనకి అట్లీస్ట్ ఒక ఐడియా అయినా ఉంటుంది కదా. అలా మన మైండ్లో ఉన్న ఐడియాని తీసుకొచ్చి పేపర్ మీద పెట్టండి. నా గోల్ కోసం ఈ మంత్ ఏం చేయగలను, ఈ వీక్ ఏం చేయగలను, అసలు ఈరోజు ఏం చేయగలను అనేది ఒక దగ్గర రాసుకోండి. అవి చేయడం చేయకపోవడం తర్వాత సంగతి, బట్ మీరు ఇలా చేయాలి అని ఒక దగ్గర రాసాక మీకు క్లారిటీ వస్తుంది, ఎన్ని రోజులు పని చేయాలి, ఎంత ఎఫర్ట్ పెట్టాలి అని. స్టెప్ నెంబర్ 2, ప్రియారిటైజ్ దెమ్. మీకు ఏం చేయాలి అని ఒక క్లారిటీ వచ్చింది కదా, ఇప్పుడు ఏ పని ఎప్పుడు చేయాలి అని ఒక ప్రియారిటీ ఆర్డర్ ఆర్ టు డూ లిస్ట్ మెయింటైన్ చేయండి. ఇది మీ టైంని చాలా సేవ్ చేస్తుంది అండ్ మీరు యాక్షన్ తీసుకునే టైంలో కన్ఫ్యూజన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. స్టెప్ నెంబర్ 3, చేంజ్ యువర్ మైండ్ సెట్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మన చుట్టూ జరిగే విషయాలు చాలా వరకు మనం మైండ్ సెట్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. మనం ఫేస్ చేసే ప్రతి సిచ్యువేషన్లో గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటాయి, కానీ వీటిలో మనం దేన్ని తీసుకోవాలి అని మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉందాం అనుకున్నా సరే ఏదో టైంలో ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఇది చాలా కామన్. కానీ ఇలా ఒక్క మిస్టేక్ వల్ల మన తర్వాత చేయాల్సిన పనులు డిస్టర్బ్ అయిపోతాయి. అదే మనం పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచించగలిగితే కొన్నిసార్లు మనం ప్లాన్ డిస్టర్బ్ అయినా సరే డిమోటివేట్ అవ్వకుండా మళ్ళీ రీషెడ్యూల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మన మైండ్ సెట్ సరిగ్గా ఉన్నప్పుడు మనం చేస్తున్న పనిలో ఎన్ని బ్రేక్స్ వచ్చినా మళ్ళీ రీస్టార్ట్ చేసి ముందుకు వెళ్ళగలం. సో గుర్తుంచుకోండి, మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. స్టెప్ నెంబర్ 4, డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్స్ టు సాక్రిఫైస్. వీడియో స్టార్టింగ్లో డిసిప్లిన్ కొంచెం కష్టమైన స్కిల్ అని చెప్పా కదా, ఎందుకంటే డిసిప్లిన్ని కొన్ని సాక్రిఫైసెస్తోనే అచీవ్ చేయగలం. మీరు లైఫ్లో కొన్నిటిని సాక్రిఫైస్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక స్టూడెంట్గా డిసిప్లిన్గా ఉండాలి, రోజు మార్నింగే లేచి చదవాలి అంటే మీ నిద్రని సాక్రిఫైస్ చేయాలి. ఒక ఎంప్లాయీ అయితే మీ వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్నిసార్లు ఫ్యామిలీ టైంని, వీకెండ్స్ని సాక్రిఫైస్ చేయాల్సి రావచ్చు. కాబట్టి కొంచెం కష్టమైన ఇలాంటి కొన్ని సాక్రిఫైసెస్ అయితే తప్పవు. చివరిగా స్టెప్ నెంబర్ 5, ప్రాక్టీస్ విత్ పేషెన్స్. డిసిప్లిన్ అనేది మన పేషెన్స్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే డిసిప్లైన్డ్గా ప్రతిరోజు మన గోల్ కోసం కష్టపడాలి అంటే చాలా పేషెన్స్ అవసరం. ఇది లేకపోతే నేను డిసిప్లైన్డ్గా ఉండాలి అనే ఆలోచన దగ్గరే మీరు ఆగిపోతారు. సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కడి నుంచో రారు. ప్రతిరోజు బోర్ ఫీల్ అవ్వకుండా ఓపిక్గా పనిచేస్తారు చూడండి, వాళ్ళే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. కాబట్టి ప్రాక్టీస్ అండ్ పేషెన్స్ని మీ మైండ్కి అలవాటు చేయండి. సో గైస్, ఈ వీడియోలో చెప్పిన ప్రతి స్టెప్ని జాగ్రత్తగా ఒక్కొక్కటి ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పిన 5 స్టెప్స్ మీద కూడా డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.